అందరికీ నమస్కారం. ఈరోజు మన ముందు ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మికత, సేవా తత్పరత, కళాపిపాస ఈ మూడు కలగలిసిన వ్యక్తి మన గెస్ట్గా ఉన్నారు. ఆయనే శంకర్ మహంతి గారు. శంకర్ మహంతి గారికి ఎందుకంటే అరుణాచలం నుంచి హైదరాబాద్లోకి వచ్చి మరి ఆ అనుభవాలు ఉంటాయి, అరుణాచలం అనుభవాలు ఉంటాయి, సినిమా రంగ అనుభవాలు ఉంటాయి, మరి సేవారంగానికి సంబంధించిన రక్తదానం చేయడం అనేది ఆయన 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం, చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి ఇలాంటి చాలా విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బాలయ్య బాబు అన్స్టాపుల్ ప్రోగ్రాంకి ఆయన ఒక విశిష్ట అతిథిగా వచ్చి ఆయన చేతి మీదుగా చాలా విషయాలు కూడా ఆయన వేదిక మీద చాలా భావోద్వేగంతో మాట్లాడారు. ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం శంకర్ మహంతి గారు. నమస్తే హేమసుందర్ గారు. సార్, మీరు 3 రంగాల్లో మీ ప్రత్యేకత చాటుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే అరుణాచలం అనుబంధం ఉండటం అనేది మామూలు విషయం కాదు. నాకు కూడా రమణ మహర్షి గారు అంటే బాగా భక్తి ఎక్కువ. ఎందుకంటే నేను ఎవరు అనేది మొదటి నుంచి నన్ను తొలిచే ప్రశ్నే. మరి మీరు ఎవరు, మీరు అరుణాచలం వెళ్ళారు కాబట్టి అసలు మీరు ఎవరు ఏంటి చెప్పండి. మా హేమసుందర్ గారు నేను ఎవరు తెలుసుకోవాలన్న భావనే ఇక అంతే, అదే జ్ఞానం. ఆ రమణులు 1950లో ఆ తండ్రి శరీరాన్ని వదిలేశారు. మరి మా హేమసుందర్ గారి ఇయర్ ఎప్పుడో తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ 62. చూసారా, 12 ఏళ్లకి ఆ తండ్రి ఈ దేహాన్ని తీసుకున్నారు. అలానే మీ ముందున్న దీనికి ఇప్పుడు శంకర్ మహంతి అని అంటున్నారు. ఇది 1961 మోడల్. ఇది ఓకే. అంటే ఇక ఆ తండ్రి గురించి తెలుసుకోవాలనే దగ్గర మీకు తెలియదేమీ కాదు, నలుగురికి తెలియజెప్పాలన్న మీ తపన నాకు తెలుస్తుంది. ఇది జీవితంలో ఏదేదో జరుగుతాయండి. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 9 మాసాల 18 రోజులు ఉన్నాను హేమసుందర్ గారు. 2020లో వెళ్ళా. అంటే తల్లి గర్భంలోనే దాదాపు 9 నెలలు ఉంటారంటారు. అక్కడ మహాజ్ఞానిగా ఉంటారు. మీరేంటంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి మళ్ళీ రమణుల గర్భంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది నాకు. అరుణాచల రమణ కరెక్ట్ అండి. ఎందుకంటే చలం లాంటి మహారచయిత కూడా అరుణాచలం వెళ్ళి అక్కడ నాస్తికుడిగా ఉన్న చలం గారు గొప్ప రైటర్ అయిన అలాంటి వ్యక్తి చలం గారు రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయి కానీ సౌరస్సు కానీ చాలా పరిపూర్ణులుగా మారారు వాళ్ళు. అక్కడికి వెళ్ళటమే ఒక గొప్ప, ఏదో కారణ జన్మలు అంటాం కదా, జన్మల అనుబంధం ఉంటే కానీ మన ఆశ్రమానికి వెళ్ళలేము. మీరు ఏ పరిస్థితుల్లో వెళ్ళారు అక్కడికి? ఇక ఆ తండ్రి తలుచుకుంటే ఇక మా హేమసుందర్ గారికి వీడు చెప్పేది ఇంతకు మించి 2020కి వెళ్ళడానికి గల కారణాలు హేమసుందర్ గారు, జీవితం పట్ల ఒక రకమైన తృప్తి కలిగిందండి. సాధారణంగా ఎవరైనా వైరాగ్యమనో లేకపోతే ఏదో అని అంటుంటారు, వారి భావనలు అది కరెక్టే. కానీ ఇక్కడ ఒక పరిపూర్ణమైన తృప్తి కలిగేసింది జీవితానికి. ఎందుకంటే దీనికి జన్మనిచ్చిన తండ్రి 2003 సంవత్సరంలో ఆయన శివయ్యలో కలిసిపోయారు. అప్పటికి దీని వయసు 42 సంవత్సరాలు. తర్వాత 2014 మార్చిలో జన్మనిచ్చిన తల్లి ఆమె శివయ్యలో కలిసిపోయారు. తర్వాత 2014 డిసెంబర్లో దీని నుంచి జన్మ తీసుకున్న నా కూతురు ఝాన్సీ లక్ష్మి, ఆ తల్లికి 14 డిసెంబర్లో బ్రెస్ట్ క్యాన్సర్ 4th స్టేజ్ అని తెలిసిందండి. అప్పుడు అంటే దాన్ని ఏమంటారు, అప్పుడు తెలియటాన్ని అదే ట్రేస్ అయిందన్న. ఆ తల్లికి ఒక కూతురు, కొడుకు, చిన్న పిల్లలు. దాంతో తను చాలా మదన పడతా ఉండి బాధపడతారు. ఇక ఆ పేగుబంధం మీకు తెలియదు కాదు. ఆ ఒత్తిడి నుంచి డాక్టర్స్ 6 months టైం ఇచ్చారు హేమసుందర్ గారు. అంటే మన లెక్కలో 2015 జూన్, జూలై, ఆగస్టు ఆ టయాలకి ఆమె నో మోర్ యాక్చువల్గా. కానీ 48 నెలల పాటుగా 4 సంవత్సరాలు అంటే 2018 డిసెంబర్న తన శరీరం వదిలేసిందండి. అంటే ఒక విల్ పవర్ 4 years ఆ బిడ్డల కోసం అనుకుని ఉంది. ఆ 4 yearsలో ఆ బిడ్డ 2015 నేను ఇక హైదరాబాద్లో ఉన్నప్పుడు పిల్లలతో సెలవుల కాటికి వస్తారు కదండి. అవి వచ్చినప్పుడు తెల్లవారుజాము టైంలో నిద్ర లేవటం అంటే ఇక 2-3 టయాలండి, ఇంకా తెల్లవారు కూడా కాదు. లేచి నన్ను నిద్ర లేపి, నాన్న ఏంటన్న పిల్లలు ఏంటన్నా అని బాధపడతా ఉంది. కానీ ఏంటో తెలియదు నాకు, అమ్మ నీ పిల్లలు పడుకున్నారు కదరా, ఇప్పుడు దాకా నువ్వు పడుకొని లేచావు నిద్ర పట్టక బాధతో. ఇప్పుడు అమ్మ పడుకుంది, తమ్ముడు పడుకున్నాడు, పడుకున్న నాన్నని లేపావు.
ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారమ్మా? వాళ్ళందరూ ఉన్నట్ట లేనట్ట? మళ్ళీ మనం ఏదో కాసేపు స్థిమిత పడిన తర్వాత ఇద్దరం పడుకుంటాం వెళ్ళి. అప్పుడు మనం ఎక్కడున్నాం అసలు? ఇంతే కదరా. ఇంక దీనికోసం ఏముంది తల్లి, అంతా తండ్రి నడిపిస్తాడు కదా. అయితే మరి నీ జన్మకి మరణం అంటే అందరూ భయపడతారు, కానీ ఆ మరణం తెలిసిన వ్యక్తిగా నువ్వు మృత్యుంజయురాలు అనే నా నమ్మకం తల్లి. అంటే కారణ జన్మ అనే నేను అనుకుంటున్నాను నిన్ను. ఎందుకంటే ఎవరికి తెలుసుకునే ఇది కలగదు, కానీ అది నీకు కలిగిన అదృష్టంగా అలాంటి బిడ్డకు జన్మనిచ్చిన దీనికి నేను ఆనందిస్తానమ్మా. ఆ మృత్యువుని తెలుసుకుని ఉండటం మామూలు విషయం కాదు. కాబట్టి ఆ జ్ఞానమైన ఇది ముక్తిలో ఉన్నామని భావన చేస్తాను, అందుకు ఆనందంగా ఉంటారా తల్లి అంటూ తనను సముదాయించిన తండ్రి పాత్ర మళ్ళీ లోపల ఉన్న ఇలా నడుస్తున్న క్రమంలో 2018కి ఆమెక సెవిలో కలిసిపోయిందండి. ఈ లోపంతా ఆమె 10 మంది తనకున్న పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు అందరినీ కలుసుకోవటం. ఇప్పుడు అంటున్నారు పిల్లలు బ్రేకప్ అని. అలా ఆమె తన జీవితానికి బ్రేకప్ చెప్పేసి సంతోషంగా ఆ జీవిత ప్రయాణం ముగింపు చేసుకుందండి. అప్పుడు ఇక 2019 అలా ఉన్నాను. 2020కి ఇక నేను మా మిస్సెస్ అంటే నా భార్య, నా మేనకోడలు, పెదనాన్నగారి మనవరాలు. సో కొంత ఆ అనుబంధం ఇది వేరు కదండి. అంటే ఇతర కుటుంబం నుంచి వచ్చిన దానికి దీనికి అలా ఒక కొడుకు. వాడికి 2017 మ్యారేజ్ చేశాం. ఆ దంపతులు ఇద్దరు అన్యోన్యంగా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు పండించుకుంటారు. ఇక నా భార్యకి నేను చెప్పుకున్నా, అమ్మా చూసాం, జన్మనిచ్చిన బిడ్డ వెళ్ళిపోయింది 33 ఏళ్ల వయసుకి, ఇంకేం కావాలి వీడికి? ఏంటో మరి ఆ అరుణాచల రమణుడు లాగుతున్నాడు, అక్కడికి వెళ్ళాలని ఉంది. అంటే రమణుల గురించి మీకు ముందే తెలుసా? అంటే మనకి గుడివాడ నా నేటివ్ ప్లేస్ గారు. గుడివాడలో మాకు లక్ష్మీనారాయణ ప్రింటింగ్ ప్రెస్ అని ఒకటి పెట్టుకున్నాం. మా తమ్ముడు, నేను, వాడు ఆ పేరు అది పెట్టాడు. వాడు ప్రింటింగ్ వర్క్స్ అన్ని వాడుకోవచ్చు. అక్కడ మాకు మన గుడివాడలో రమణ జ్యోతి అని రమణ ఫాలోయర్స్ కొంతమంది గ్రూప్గా ఒక పత్రిక నడుపుకుంటున్నారు. అది ప్రింటింగ్కి మన దగ్గరకు రావడం, తమ్ముడేమో కంపోజింగ్ చూడటం, ప్రింటింగ్ పని, ప్రూఫ్ రీడింగ్ నా పని. ఆ ప్రూఫ్ రీడింగ్ చూస్తున్న సందర్భంలో ఆ తండ్రి యొక్క జీవిత గమనం, ఆ పుట్టుక, ఆయన ప్రవర్తించిన తీరుతెన్నులు, నిర్మోహమాటంగా నేనెవరు, ఇదొక్కటే. అంటే అన్నింటికి అతీతంగా, ప్రపంచంలో అన్నింటికి అతీతంగా ఆత్మతత్వంలో ఆ తండ్రి ఉన్న ఒక అదన్నీ చదివే దగ్గర ఎప్పుడు వెళదామా అనుకునేవాడిని అండి. ఇది మీకు 1986 హేమసుందర్ గారు. 2016కు కానీ వీడికి ఎంట్రీ ఇవ్వాలి ఆ తండ్రి. 30 ఏళ్ళు పట్టిందండి. ఫస్ట్ టైం అంటే పాప ఇక్కడ అలా ఉంది స్ట్రగ్లింగ్లో. నేను, బాబు, మా మిస్సెస్ తిరువణామలై ఫస్ట్ టైం విజిట్ చేశాం. అంటే మీరు అడిగారు ఎప్పుడని, 86 నుంచి నడుస్తుంది. ఆయన ఎవరో నేనెవరో తెలుసుకోవాలంటున్నాడు, ఇదేదో అని మనకు చాంటింగ్ నడుస్తూ ఉంది. 16కి కానీ మాకు ఎంట్రీ పడలా. అప్పుడు నేను అక్కడ నుంచి బుక్స్ తెచ్చుకోవటం, అప్పటికి హైదరాబాదు ఆర్టిస్ట్గా ఇక్కడ ఉండటం. ఈ క్రమంలో షూటింగ్ లేనప్పుడు అంతా నేను అదే చదువుకోవడమే, ఇంకా నాకు ఇతర స్నేహాలేం లేవు. ఈ దీనిలో 19 పుస్తకాలు హేమసుందర్ గారు 13 మాసాలు పట్టినాయండి మొత్తం అన్నీ చదువుకునే దగ్గర. ఆ చదువుతున్న క్రమంలో ఆ తండ్రి మొత్తం హైజాక్ చేసేసాడు. అప్పుడు నన్ను నేను కోల్పోయిన స్థితిలో ఉన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న మాట మీకు చెప్పుకోవాలి. 2016 వెళ్ళొచ్చాం కదండి, 17కి మళ్ళీ కూతురు పిల్లలతో ఆమె అక్కడ ఆ స్ట్రగ్లింగ్లో మరి వస్తారు కదా. వచ్చినప్పుడు ఆమె సరదాగా ఏమంటున్నాడు, మీ రమణ మహర్షి అని ఆమె జోక్ చేయటం, ఇలా రాశారమ్మా, ఇలా ఉందరా అన్న, ఇవి ఎప్పుడో చెప్పావుగా నాన్న నాకు నువ్వు, అవే ఇవి కదా అంది. అరుణాచల చూడండి, అసలు ఇందాక మీతో ప్రస్తావన చేశా. అంటే దీనికి తెలియని విషయం. అంటే అప్పుడే ఆ తండ్రి దీనిలో ప్రోగ్రామ్ చేసేసాడా అని ఒక చిన్న ఆత్మానందం కలిగింది హేమసుందర్ గారు. అక్కడ నుంచి ఆధ్యాత్మికత అనే దగ్గర ఆచరించడమే ఆధ్యాత్మికతగానే అర్థమైందండి. అదే ఏ చిన్న విషయం మనకి మంచిదని, మన జీవితానికి జన్మకి సార్థకం చేకూర్చేది అనేది తెలిస్తే ఇమ్మీడియట్గా ఆ తండ్రుల మార్గాన్ని అనుసరించి ఆచరించుకుంటూ వెళ్ళు అనే విషయం అక్కడ అవగాహన అయింది. ఓకే, మీరు బంగారుపాళ్యం సొంతూరు అని తెలిసింది నాకు. బంగారుపాళ్యం నుంచి ఇక్కడ గుడివాడకి ఎలా వచ్చారు? అంటే గుడివాడ నేను పుట్టిన ప్లేస్ హేమసుందర్ గారు.
నా నేటివ్ ప్లేస్ గుడివాడ. బంగారుపాలెం ఏంటంటే బాబుకి మ్యారేజ్ అయిన దగ్గర కోడలికి అక్కడ జాబు, అందువల్ల వీడు అక్కడికి వెళ్ళాల్సి రావటం, వాళ్ళకు ఒక పాప పుట్టడం, ఇక ఆ మనవరాలను చూసుకోవడానికి ఈమె అక్కడికి వెళ్ళటం, ఇలా జరిగింది. దీనికి మళ్ళీ నేను 2020కి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె తీసుకెళ్ళారన్నమాట. ఈ మధ్యలో 2018లో ఒకసారి నేను నా భార్య కూతురు దగ్గరికి వెళ్ళి విజయవాడ చెప్పుకున్నాం, అమ్మా స్ట్రగుల్లో ఉన్నావు, ఇక్కడ ఉండిపోతావు, నీ దగ్గర చూసుకుంటాం, మరి అల్లుడికి ఇంట్లో అంతా ఇబ్బంది. ఆయన మన నవరంగ్ థియేటర్ ఐడియా ఉంది సార్ విజయవాడ, అక్కడ వాళ్ళ ఆటోమొబైల్ షాప్ అండి. అట్లాగా టీ ఫేమస్ అక్కడ. అక్కడ వారు ఉంటారు, ఆ స్వామి ఆ బిడ్డ ఆ కాంబినేషన్లో ఉంటే సరే మేము వాళ్ళ వ్యాపారాలు దీంట్లో సరే మన వంతుగానే వెళ్ళాము. అంటే నాన్న మీరు అరుణాచలం వెళ్ళండి, నేను వస్తాను అక్కడికి, కలిసి వద్దాం మనం అని తను బలవంతంగా మమ్మల్ని పంపించిందండి. అప్పుడు 2018 దీపావళి రోజున ట్రైన్లో ఉన్నాం మేము హేమసుందర్ గారు. అక్కడ దిగి 40 రోజుల పాటు, అంటే మండల దీక్ష అనేటట్టుగా, దీక్ష కింద కాదు కానీ సంకల్పం అక్కడనే నా భార్య నేను ఇద్దరం ఉన్నామండి. అక్కడ ఏంటంటే ఇక కరెన్సీ అవసరం లేని విధానంగా బ్రతుకు తెరువు సాగించాలి సంకల్పం ఆ తండ్రి ఇచ్చింది. మరి మన రమణులు ఎలా తండ్రి అదే కొనసాగుతూ ఉంటుందా అక్కడ? అంటే అది ఎన్నుకున్న వాళ్ళు కదండి. లేదు స్థిమిత మనకేదో భగవంతుడు ఇచ్చాడు కానీ ఒక ఇల్లు తీసుకుని అట్లా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆశ్రమాల్లో ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటుంది. ప్రపంచం ఇతర దేశాల నుంచి ఎంతోమంది అక్కడ సొంతంగా బిల్డింగ్స్ కట్టుకుని ఉన్నారు హేమసుందర్ గారు. మన తెలుగు వాళ్ళు చాలామంది వెళ్తున్నారు ప్రపంచం ఎక్కడెక్కడి నుంచో. అలా ఎవరి మార్గం వాళ్ళది, ఎవరికి తండ్రి ఎలాంటి గైడెన్స్ ఇస్తే ఆ రకంగా ఫాలో అవుతారు. అలా నాకు ఏం జరిగిందంటే ఇక్కడ దీనికి నా భార్య తన అమ్మ నువ్వు ఆడపిల్లవు కనుక నీకు మనం గుడి దగ్గరలో రూమ్ తీసుకున్నాం అరుణాచలం దగ్గరలో, టెంపుల్ దగ్గరలో తీసుకున్నాక ఆమెకి అక్కడ నుండి గుడికి రావటం వెళ్ళటం, ఆమెకి ఏదో హోటల్ నుంచి నీకు టిఫినో లేకపోతే భోజనం తీసుకొస్తాను, నేను భిక్ష చేసుకోవడానికి వెళ్తాను, నువ్వు అనుమతించాలి అన్న. ఎందుకు మావయ్య నేను నీతో వస్తానని ఆ తల్లి కూడా నాతో రావటం. అలా ఒక 40 రోజులు జీవనం చేసుకున్నామండి. 16 ఫస్ట్ టైం 2016, 2018 42 రోజులు కూతురు సిచ్యుయేషన్ అది. ఆమె డిసెంబర్కి ఇక అవతారం చాలించడంతో మేము రావాల్సి వచ్చి అప్పటి నుంచి ఇక అలా ఉండి ఇక్కడ 19కి అలా చూసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి నేను 20కి వెళ్ళిపోయాను అన్నమాట అక్కడికి. ఇది కరోనా టైం కదా, ఆ టైంలో నేను జనవరి 17కి వెళ్ళాను హేమసుందర్ గారు, కరోనా మార్చి నుంచి. అప్పుడు కరోనా నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళిపోయా. మార్చిలో కరోనా వచ్చింది. అవును అదనమాట. దానికోసం కాదంటే అసలు అక్కడ ఉండిపోవటానికి వెళ్ళినాను కదా, అంటే ఇట్లా చెప్పుకునే దగ్గర ఇక అనుమతి ఇవ్వడంతో వెళ్ళిపోయాను. వెళ్తే నా తండ్రి ఎలా బ్రతికాడు అక్కడ, పిచ్చుకి ఎవరు ఆహారం పెడతారు, పెట్టికి ఎవరు పెడతారు, అలా దొరికింది ఏదో తింటూ అలా జరిపింది కదా. పిచ్చి రోజుల్లో తిన్నాం, తిన్నాం, రకరకాలుగా బ్రతికేసాం, ఏదో తెలుసు అనుకున్నదంతా చేసేసాం. కానీ అక్కడ ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే క్రమంలో ఈ తండ్రి చనిపోవటం, అమ్మ చనిపోవటం, కూతురు చనిపోవటం, దీనికి పెంచిన మేనత్త గారు ఒక ఆమె ఉండారు, ఆమె చనిపోవటం, ఈ దీంతో ఏంటంటే ఒక రకమైన జీవితం పట్ల వైరాగ్యం అనుకోవాలి. అది అంటే మరి మీరు సాహితీవేత్తలుగా ఆ మాట అంటారు కాదు, కానీ జీవితంలో తృప్తి వచ్చేసింది హేమసుందర్. తృప్తి పడిపోయా, ఇంకా చాలు, ఇంక ఇదొద్దు, అసలేంటి తెలుసుకుందాం, తండ్రి అక్కడ ఉన్నారు కదా కాబట్టి అక్కడికి పోదామని ఆయన లాగేసినట్టే, నేను వెళ్ళటం కదండి, ఆయన లాక్కిపోయినట్టు. అలా ఆయన లాగానే జీవనం చేద్దాం, ఏదో భిక్ష చేసుకుని వెళ్తాడు. ఒక 5-6 రోజులు గడిచినాయండి అలా. అది అక్కడ కొండగట్టు మీద అక్కడిక్కడ పడుకోవడం. వీళ్ళు తెలుగు వారి ఆశ్రమం ఉందండి అక్కడ, శివ సన్నిధి అని, సూరిబాబు గారని దాని ఫౌండర్ ఆయన. వారు నన్ను చేరదీసి ఆశ్రయం ఇచ్చి మీరేంటండి గతం అని అడిగితే గతం వద్దండి, గతంతో పని లేదన్నా, మీ పేరన్నా చెప్పండి అన్నారు. అది కూడా వద్దండి అంటే మేము పిలవాలి అన్నారు. మీరు పిలిచేది ఈ శరీరాన్నే కదా, ఏం పిలుచుకో మీరే పిలుచుకోండి అన్న. శంకర్ అని పిలుస్తాము అన్నారు ఆయన, అరుణాచల అని అన్న. ఆ రకంగా దీనికి శంకర్ అని నామటం జరిగింది. అప్పటిదాకా మీ పేరేంటి అసలు పేరు, పూర్తి పేరు? ఎంవిడి మల్లేశ్వరరావు. రికార్డ్స్ ప్రకారంగా పుట్టిన అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు ఆ పేర్లో కూడా. ఆ తర్వాత హైదరాబాదు నటుడు కోసం 2009లో వచ్చినప్పుడు మరి గుడివాడ మన కైకాల సత్యనారాయణ గారు, రాజనాల గారు, గుమ్మడి, ఇలా ఇళ్ల పేర్లే ఉంటాయి. మరి వీడికి కూడా అక్కడ
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆలోచన, విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఒక కైకాల గారి లాగా మనం ఆ వయసు వచ్చేపాటికి ఎదుగుతాం కదా అని ఒక భావజాలం పడింది 9 ఏళ్ల వయసులో 1970లో. అప్పుడు ఇక్కడికి వచ్చాక మహంతి ఇంటి పేరు మహంతి. అలా ఒక 10 ఏళ్ల పాటు ఇక్కడ నడిచినాయండి. ఆ తర్వాత 20కి వెళ్ళిన దగ్గర శంకర్ అయ్యాము. మళ్ళీ నారప్ప మన రామానాయుడు గారి బ్యానర్ నుంచి పిలుపు రావడంతో అప్పుడు శంకర్ మహంతిగా 21 నుంచి ఒక 4 మళ్ళీ అక్కడ అరుణాచలం నుంచి ఇక్కడికి వచ్చి ఇదండి. ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలనుకునే వాళ్ళు ఎక్కడ ఉంటే బెటర్ అండి? అంటే ఎలా వెళ్ళాలనుకుంటున్నారు ఆ క్లారిటీ కావాలి. ఎలా అంటే ఎన్ని రోజులు ఉందామని, ఎంతమంది వెళదామని, అసలు అక్కడ ఎలాంటి జీవనం గడపదలుచుకుంటున్నారని, ఏం తెలుసుకుందామని, అదే ఇదంతా తెలిసి దాన్ని బట్టి మనం గైడ్ చేయొచ్చు. ఇప్పుడు 2016కి వెళ్ళా నేను, నా మిస్సెస్, బాబు. శివసన్నిధి వారిది ఉంది అక్కడ. చక్కగా వాళ్ళ స్థాయిని బట్టి అక్కడ ఏర్పాట్లు ఉంటాయన్నమాట. దానికి మనం అమౌంట్ చెల్లించాలి. అది అంటే మన స్థాయిని బట్టి చెప్పుకుంటే దాన్ని బట్టి అనుకూలంగా ఉంటాయండి. అక్కడికి వెళ్తే చాలా అనుకూలమైనది అన్నమాట. అవి మిగతా హోటల్స్ ఇవన్నీ రేట్లు మీకు తెలియదు. అలా ఒక 5 days అక్కడ ఉన్నామండి, వచ్చేసాం. 40 రోజులకి వెళ్ళాను. చూసారా ఈ భిక్ష చేసుకునే విధానం అనే దగ్గర అక్కడ ఒక్కడనే అనుకోండి. ఎక్కడో మరి 2020 వెళ్ళినప్పుడు అదే అలా ఉన్నా కాకుండా కుటుంబంతో వెళ్ళామనుకోండి, ఏదన్నా హోటల్ అని అదని ఇదని. తర్వాత ఇప్పుడు రమణాశ్రమంలో ఉండదలుచుకుంటే కూడా వారు ఒక అవకాశం కల్పించారండి మనకి. స్టే www రమణాశ్రమం ఆర్గన్ ఒకటి ఉంటుందండి, అది మీకు నేను పంపిస్తాను. అది మన వాళ్ళ కోసం వేయండి. అది మనం అప్లై చేస్తే మెయిల్లో 3 days ఉండటానికి వాళ్ళు ఫెసిలిటీ ఇస్తారండి. అది ఇప్పుడు వాళ్ళకి అక్కడ డేట్ ఉన్నదాన్ని బట్టి మనకు కోరిన డేట్ రాదు. వారిచ్చిన డేట్కి మనం వెళ్తే 3 days ఆ తండ్రి యొక్క ఆశ్రమ బిల్డింగ్స్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తారు. అక్కడే భోజన వసతులు అన్నీ ఉంటాయి. ఆ రకమైన అదృష్టం ఉన్న వాళ్ళు అలా అప్లై చేసుకోవటం మంచిది ముందుగానే. మిగతా హోటల్స్ అవి ఉంటాయి. ప్రత్యేకించి చెప్పుకుని శివసన్నిధి ఆంధ్ర ఆశ్రమం అని ఒకటి ఉంది. అది జిన్నూరు నాన్నగారు అంటారు. నాన్నగారు ఆశ్రమం ఒకటి ఉంది. చాలా ఉండండి. కంచి కామకోటి వారిది ఉన్నాయి. ఎన్నో ఆశ్రమాలు యాక్టివిటీస్ ఏం జరుగుతుంటాయి. అక్కడ అన్నదానాలు నడుస్తాయండి. ఈ రమణుల యొక్క అక్షరమణిమాల అని ఉంటుంది, అది ఒకటి పారాయణం నడుస్తూ ఉంటుంది, సత్సంగాలు నడుస్తూ ఉంటాయి. ఇవండి అక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తారు. నేను 2018లో వెళ్ళినప్పుడు 40 రోజులు కార్యక్రమం కదండి. అక్కడ రమణాశ్రమం వారిని అక్కడ తెలుసు ఒక ఆయన్ని అడిగాను, స్వామి ఇక్కడ ఏదో నేను సేవ చేసుకుందాం అనుకుంటున్నాను, అవకాశం కల్పిస్తారా అన్నా. ఆయన అన్నారండి, ఆత్మసేవ చేసుకోండి. ఒక మాట అన్నారు, ఆత్మసేవ చేసుకోండి అంతే. అంటే మనల్ని మనం తెలుసుకునే క్రమంలో ఉండటమే అని వారి ఉద్దేశం అని తెలిసిందండి. అలా ఉంటుంది అక్కడ. ఈ ఆశ్రమాల్లో కూడా ఇవి అంటే షెల్టర్ ఉండటానికి, నీడ, దీనికి ఆహారానికి 4. ఇప్పుడు అరుణాచలం వెళ్ళేవాళ్ళు అరుణాచల ప్రదర్శన కోసం వెళ్తూ ఉంటారా, ఆశ్రమాల కోసం వెళ్తూ ఉంటారా? అరుణగిరి ప్రదక్షిణ అనేది చాలా ఉత్తమోత్తమైన విషయం అది. ఎందుకంటే రమణులు, భగవాన్ రమణ మహర్షి కూడా గిరి ప్రదక్షిణనే ఆయన ఎంతసేపు ఎవరు వచ్చినా గిరి ప్రదక్షిణ చేశారా అని అడిగేవారు ఆ తండ్రి ఉన్న రోజుల్లో. ఎవరైనా తెలియదంటే ఆశ్రమంలో జాకీ అని ఒక కుక్క ఉండేదండి, తీసుకెళ్ళు అంటే ఆమె తీసుకెళ్ళిపోయేది. తెలియని వారికి ఒక 5-6 మంది వచ్చారనుకోండి, వాళ్ళకి తెలియదంటే ఈమెను పంపిస్తే ఈమె తీసుకెళ్ళిపోయేది. ఆ గిరి ప్రదక్షిణ చేసి వచ్చేవాళ్ళు. అంటే గిరి ప్రదక్షిణ చాలా విశిష్టతని భగవాన్ రమణుల వల్ల అది బయటకు వచ్చింది. లేదా అంతకుముందు పురాణాల్లో వేదాల్లో ఉన్నాయి. ఆ తండ్రి ఎక్కువగా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటం అలా జరిగిందండి. అది 18 కిలోమీటర్లు చుట్టుకొలత ఉంటుందండి. అది ఎవరి స్థాయిలో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులను నడుచుకోవటం, ఎలాంటి నియమ నిబంధనలు ఉండవండి. ఎందుకంటే శివతత్వంలో ఆత్మశుద్ధి చాలు. అది అంటారే, గంగి కోవి పాలు గరిటెడైనను చాలు అన్నట్టు, ఆ రకంగా నీ తలపులు వాటిని శుద్ధి చేసుకో, ఆత్మతత్వంలో శుద్ధిగా ఉండు. అది చెప్తారు. భోగి చేసేసి అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారంటే గిరి ప్రదక్షిణ సమయంలో ఎక్కువ సమయం పడుతుంది కనుక ఏదన్నా టాయిలెట్ అవసరాలైనా వాటికి ఎలాంటి ఇది లేదు. చక్కగా ఆకలైంది భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు, ఏది చేసినా ఇబ్బంది లేదు.
అలా వెళ్ళి మళ్ళీ గుడికి దర్శనానికి వెళ్తాం. ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర మళ్ళీ టెంపుల్ దర్శనానికి కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేనిది ఆ శివతత్వంలో. ఇంకా మనకు చెబుతారు శ్రీశైలం మల్లన్నకి ధూళి దర్శనం అనేది ఒక విశిష్టత అంటండి. అంటే ఎలా వెళ్ళామో అలా డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. ఈలోపు గబుక్కుని ఏదో కడుపులో గడబిడయ్యి టాయిలెట్కి వెళ్ళొచ్చినా ఇబ్బంది లేదండి, వెళ్ళిపో, మళ్ళీ స్నానాలు చేసి వెళ్ళాల్సిన దీన్ని చెప్పలా. అలాంటివి కూడా ఉన్నాయంట. అంటే ఆ శివతత్వంలో అంత ఉంటుందండి. ఇలా ఈ గిరి ప్రదక్షిణకి భగవాన్ రమణ మహర్షి అంత ప్రాచుర్యం కల్పించి ఆయన ఉన్నంతకాలం వచ్చిన ప్రతి ఒక్కరిని గిరి ప్రదక్షిణకే ప్రేరేపింపజేసి దాని విశిష్టతను చెప్తా ఉండేవారు. అది తర్వాతకి అక్కడ ఎవరు ఉన్నా ఏమున్నా మనల్ని మనం తెలుసుకునే క్రమంలో ఉండేదానికి సంబంధించిన అక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అంటే మన యొక్క యోగ్యతను బట్టి ఆ కాంబినేషన్. అంటే వెళ్ళిన వాళ్ళు పర్మనెంట్గా అక్కడ ఉండిపోయే ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారండి. చాలా మంది అక్కడ బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఇతర దేశాల నుంచి ఎంతో మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు అక్కడ చాలా మంది చేరుతున్నారు. ఓకే, అక్కడ ఉండేదానికి నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. తర్వాత కొంతకాలం ఉండి వచ్చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా మన ఈ శివసన్నది సూర్యబాబు గారు వాళ్ళు అలా అంటే అవకాశం కల్పిస్తున్నట్టు కూడా తెలిసింది. పూర్తి వివరాలు తెలియదు నాకు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయాం, అయ్యా మేమేదో ఇచ్చుకోగలం, ఇక్కడ ఉంటామంటే వంట చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే వారు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అక్కడ తినొచ్చు. ఇక మన గ్రంథ పఠనమా, సత్సంగాల ఇవన్నీ నడుచుదా, గిరి ప్రదక్షిణ చేసుకుంటామా, గుడికి వెళ్తామా, ఈ రకమైన ఇది కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అక్కడ. అదే మొత్తానికి సంతోషం అండి. మీరు ఆధ్యాత్మికత గురించి చక్కగా చెప్పుకొచ్చారు. మీ జర్నీలో ఇది ఒక భాగం కాబట్టి. తర్వాత సినిమా ఆలోచన ఎలా వచ్చింది మీకు? 1970, 9 ఏళ్ల వయసులో దీని కళ. బాలరాజు కథ చూస్తున్నాడు. ఆ సినిమా చూస్తున్నప్పుడు ఆ మాస్టర్ ప్రభాకర్ వాడు నిక్కర వేసుకొని ఓ చెల్లెలు డ్యాన్స్లో ఆటలు పాటలు చూస్తూ ఉంటే ఒక్కసారిగా థియేటర్లో అంత చూసే దగ్గర మనం కూడా ఇంత అయితే బాగుంటుంది కదా, మనం చక్కగా పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, అమ్మా నాన్న ఆనందిస్తారు, కుటుంబం అంతా బాగుంటాం, ఆ భావన లక్ష్యం అయిపోయింది హేమసుందర్ గారు. అది వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. ఓకే, అప్పుడు మన గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్, ఎక్కడే నాగేశ్వర కళాశాల, దానిలో చేరటానికి కూడా నాటకాలు అవి చేస్తూ ఉంటే పెద్ద ఆడిటోరియంలా ఉంది అక్కడ. మామూలుగా అయితే ఏదో వీధి నాటకాలు రోడ్ల మీద పంది జరుగుతూ ఉంటాయి. అది చూసేపాటి ఒక ఆడిటోరియం అనమాట. అంటే నా వయసుకి అప్పుడు చూసేపాటికి పెద్ద సినిమా హాల్ లాగా అనిపించింది. అందులో నేను నాటకం ఆడాలి, మన నటుడు అవ్వాలి కదా అని 10th గట్టిగా పాస్ అయ్యి అందులో చేరి అలా చేసుకుంటూ వచ్చామన్నమాట. అలా జరుగుతూ పెరుగుతూ వచ్చింది. ఇక కుటుంబ పరంగా నాన్నగారు కాలు 90% కట్ అయిందండి, ఒక కాలు. దానివల్ల వచ్చి వ్యాపారం, ఇంటికి పెద్ద గడుకుని 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఇక దీనివల్ల మేము నాకు సినిమా ఆలోచన పక్కన పెట్టి ఇక కుటుంబం కోసం అట్లా ఉంటూ ఒక 25 సంవత్సరాలు ఆ తండ్రి నడిపించాడండి. ఆ మధ్యలోనే 1997లో సిద్ధిలక్ష్మి గణపతి దేవస్థానం అని ఒకటి మన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఉందండి. ఆ తండ్రిని ప్రతిష్ఠించుకునే అదృష్టం మా అక్కడ మిత్రులంతా కూడా మా కుటుంబానికి ఇచ్చారండి. ఆ తర్వాత స్పందన ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ అని, అది 97లోనే. అంటే ఈ కల్చరల్ని ఇది పక్కన పెట్టా కనుక వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా కాబట్టి తెలిసిన మిత్రులు 10 మందిని కలుపుకుంటూ ఆ కార్యక్రమాలు చేసేవాడిని అండి. ఓకే, అలా 2003 నాన్నగారు శరీరం వదిలేశారు. అక్కడ ఒక చిన్న విత్తనం పడింది దీనిలో ఎక్కడికి పరిగెత్తుతున్నా, ఏం చేస్తున్నా, ఇంతే కదా బూడిదైపోతాం అని ఒక ఆ పరుగుని ఆపు చేయడం జరిగింది వ్యాపార వ్యవహారాల్లో. అక్కడి నుంచి ఒక 4 ఏళ్ల పాటుగా వాస్తవాలు తెలిసి వచ్చినాయి. అంటే మనిషి ఎలా ఉంటారనే దానికి, ఇది కూడా ఎలా ప్రవర్తించిందనే దానికి ఒక అవగాహన కలిగి, ఇది కాదు, ఇదంతా అబద్ధం అనేది అర్థమయ్యి, అప్పుడు ఆ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయానికి ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేస్తున్నామండి. అంటే అప్పుడు ఒక 10 ఏళ్ళు అంతా అయిపోయింది. 97 అది 2007 అనుకుంటా. నాన్నగారు 4 ఏళ్ళు అయింది కదండి. ఈ సిచ్యుయేషన్స్లో హోమం సాక్షిగా అగ్నికి ఆ తండ్రికి ఒక అప్పీల్ చేసుకున్నా, సిద్ధిలక్ష్మి గణపతి తండ్రి, భౌతికమైన సంపదలు దీనికి వద్దు, ఎలాంటిది కూడా జ్ఞాన సంపదని అనుగ్రహం చెయ్యి అని ఒక్కటి కోరుకున్నాను హేమసుందర్ గారు. ఓకే, అంతే. ఆ దెబ్బతో ఇక ఆ తండ్రి ఏమేం చేయాలో మొత్తం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ లాగా చేసేసాడు.
అక్కడ ఉన్న వ్యవహారాలన్నింటినీ కూడా చాలా సునాయాసంగా తగ్గించేస్తే 2009కి ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ఈ రూపంతో ఆ ఊపిరితో ఇక నటుడుగా అప్పుడేదో కలగన్నాం కదా, ఇక అది పెట్టుబడి లేనిది, అక్కడికి పోయి ప్రయత్నం చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుకోవచ్చనే భావనతో 2009కి అడుగుపెట్టా హైదరాబాద్లో ఆర్టిస్ట్గా. అది అండి, అంటే అప్పుడే 40 ఏళ్ళు జరిగింది. అదే రాగానే మరి అవకాశం ఇచ్చారు ఎవరన్నా? ఇక్కడ ప్రయత్నాల్లో ఉంటూ ఉండగా భీమిలి కబడ్డీ జట్టు అని ఒక మూవీ నాని గారిదండి, 2009 ఆడిషన్స్ అని తెలుస్తాయి. వెళ్ళి ఏదో వాళ్ళు చెప్పారు, చేశాను. ఇమ్మీడియట్గా అప్పట్లో ఫొటోసేనండి, వాట్సాప్లు లేవు. ఆ ఫోటో వెనక క్యారెక్టర్ రాసేసాను, నాకు రైస్ మిల్ ఓనర్ అని. దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ ఒక నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నరసింహనంది గారని హై స్కూల్ అని ఒక మూవీ చేస్తున్నాడు, దానికి వెళ్ళా, ఆయన సెలెక్ట్ చేశారు. దాంతో కాన్ఫిడెన్స్ ఫుల్గా వచ్చి మనకేదో నా శివయ్య ఇక్కడ ఏర్పాటు చేశాడు, ఫ్యామిలీతో వద్దామని 9 మాసాలు ఎంత ఉన్నాను సార్ ఇక్కడ. 2009లో వచ్చి అక్టోబర్కి వెళ్ళిపోయా. నవంబర్ డిసెంబరు షిఫ్ట్ అయిపోదాం, ఇక అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ ముగించుకుందామని. 2 ఏళ్ళు రాలేకపోయా, అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. అనుకున్నట్టు అవ్వవు కదా. అలా బ్రేక్స్ ఎక్కువ జరిగిపోయినాయి హేమసుందర్ గారు. ఇక ఇలా అయిన దగ్గర మళ్ళా అంటే సినిమాలో బ్రేక్ రావాలనుకుంటే మీరు బ్రేక్ తీసుకున్నారు? నేను తీసుకోవాలా, మన తండ్రి ఇచ్చేసాడు వీడికి ఇట్లా అని. ఆయన లీలలు ఉంటాయి కదండి, ఆ రకంగా జరుగుతూ వస్తే అట్లా ఈలోపు ఇలా మదర్ ఇవి. తర్వాత 2015 ఆ టైంలో మన నరసింహనంది గారే, ఈలోపు మా బావగారు ఒక ఆయన ఎల్పిఆర్ అంటాం, లంక పరశురామారావు. ఎల్పిఆర్ ప్రొడ్యూసర్ అవును కదా, కానీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అండి. ఆయన అన్నారన్నమాట, ఏమంటే ఇక్కడ పెద్ద పెద్ద సినిమాల హీరోలతో అంటే అంత గబుక్కుని కాదు, కొంచెం బడ్జెట్లో ఉండే సినిమాల్లో వాళ్ళకి మీకు పెద్ద వేషాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఒక మంచి సూచన చేశాను. అప్పుడు నాకు ఈ నరసింహనంది గారి కాంబినేషన్స్లో ఆయన సినిమాల్లో కొంచెం మెయిన్ లీడ్ పెట్టడం జరిగినాయి. కమర్షియల్ బ్రేక్ అంటే తెలియదు, మనకి స్క్రీన్ ప్లే ప్రకారంగా దాదాపు 40-50 సినిమాలు చేసి ఉంటారా? చెప్పుకోవలసినయేనండి. అంటే చూస్తా నారప్పలో ఆ పాత్ర కానీ కొన్ని గుర్తుపట్టే పాత్రలే కదా. అవునండి. అయితే ఏముందంటే ఎవరైనా చూసినా ఎక్కడో చూసినట్టు అనుకుంటుంటారు, కానీ పలానా పాత్ర ద్వారా రికగ్నైజ్ కాల, అది చూసాము ఈయన తెలిసిన మొహల్లాగా ఉంది అంటుంటారు. అది ఆ స్థితిలో ఉంది ప్రస్తుతం. ఇక ఈ సినిమా ప్రస్థానానికి ఇక అమ్మ ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సినిమాల విషయాలు చెప్పారు. సినిమాలో అది ఒక జర్నీ అనుకోండి, అలా వస్తే ఇక సేవా తత్పరత, ప్రతి 3 నెలలకు ఒకసారి వెళ్ళి బ్లడ్ బ్యాంకులోకి వెళ్ళి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసేవాళ్ళని తెలిసింది. అంటే ఎలా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? అది మన ఏఎన్ఆర్ కాలేజీలో చదివే రోజుల నుంచి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ ఉండేయండి, కల్చరల్గా ఉండేవాడిని. మనకు అప్పట్లో రెడ్ క్రాస్ సొసైటీ అని అదొక్కటే ఉండేది బ్లడ్ తీసుకోవడానికి, దానికి వెళ్తా ఇస్తూ ఉండేవాడిని అండి. ఇక తర్వాత అక్కడ వ్యాపార వ్యవహారాల్లో ఉండే దగ్గర 2006కి హైదరాబాద్ వచ్చేదో పని మీద వచ్చాం కదా అని, ఇక మరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటే మరి అప్పుడు ఆ హుషారు ఇది అన్న ఇది ఇచ్చుకుందామని ఇచ్చా. 2007లో ఒకసారి పని ఉండి వచ్చి ఇచ్చా. ఇక 9కి ఆర్టిస్ట్గా షిఫ్ట్ అయిపోయాను కదా సార్, అప్పటి నుంచి క్వార్టర్లీ వన్స్ కంటిన్యూగా ఇచ్చుకుంటానే ఉన్నా. నా ఆత్మానందం. ఆ రోజు ఏదో 10 మందికి ఉపయోగపడే పని చేస్తున్నారు అన్నయ్య, మన వంతుగా మనం అంటే ఆయన అది పెట్టినందుకు ఆ రోజు ఇచ్చొస్తే హాయిగా నిద్రపోయేవాడిని హేమసుందర్ గారు. అందువల్ల అలా ఇచ్చుకుంటా ఉండేవాడిని. అంతే నా తృప్తి కోసం ఆయన వేదిక కల్పించారు కాబట్టి. ఇదండి కల్చరల్ సర్వీసు. అదే ఇంకొకటి బాలయ్య బాబు అన్స్టాపుల్ ప్రోగ్రాం అంత బాగా క్లిక్ అయింది తెలుసు. రీసెంట్గా రామ్ చరణ్ గారిని గెస్ట్గా పిలిచినప్పుడు మమ్మల్ని వేదిక మీదకి పిలిచి విశిష్ట అతిథిగా పిలిచి మీరు అభినందించారు. చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు మీరు. మరి మీ మిసెస్ని వాళ్ళు చేసిన హెల్ప్ అనేది రామ్ చరణ్ గారు సాయంతో మీరు ఇది పొందడం అనేది గొప్ప విషయం అని చెప్పాల్సి వస్తుంది. అది ఎలా జరిగింది? అది అంటే మన ఈ గేమ్ చేంజరు బాలయ్య బాబు ఇక అసలు ఏ లెవెల్లో చేస్తారో మనం అది అశేష ప్రజానీకం చెప్తారో ఉంది ప్రపంచవ్యాప్తంగా. దానిలో ఏంటంటే ఎవరైతే అతిథులు వస్తున్నారో వాళ్ళని సర్ప్రైజ్ చేసేదానికి ఒక ఐటెం క్రియేటివ్ టీం వాళ్ళు చేస్తారంటండి. దానిలో భాగంగా మరి ఆ రోజు రామ్ చరణ్ బాబు రావటం, ఆయన ఏం చేశారో ఆయనకి తెలియకుండా వీళ్ళు తెలుసుకోవటం, తెలుసుకుని ఏదో చేసే విషయంగా
నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆహా అన్స్టాపబుల్ క్రియేటివ్ టీమ్, ఓకే, ఆయన పేరు రాఘవ అంట. ఆయన నా నెంబర్ తీసుకొని, మీ నెంబరు మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారి దగ్గర తీసుకున్నామండి, మీకేదో మీ మిస్సెస్కి హెల్త్ ఇష్యూ అయిందంట కదా, ఆ విశేషాలు ఏంటి అని ఆయన అడిగితే వివరంగా చెప్పానండి. చెప్తే ఇప్పుడు ఎక్కడున్నారంటే, నేను ఆమెతోనే చిత్తూరు దగ్గర బంగారుపాలెం ఉంటున్నానండి, హైదరాబాద్లో వెకేట్ చేసేసాను ఈమె హెల్త్ ఇష్యూ వల్ల అన్న. అలాగే అండి, సరే సరే, మరి ప్రోగ్రామ్ అనుకుంటున్నాము, మీరు ఏమైనా పిలిస్తే రాగలుగుతారా అన్నారు. ఎప్పుడో చెప్తే దాన్ని బట్టి వస్తానండి అన్న. ఆ రకంగా వాళ్ళు పిలుపునించడం జరిగిందండి. ఆ వేదిక మీద మీరు చాలా భావోద్వేగానికి గురైతే బాలయ్య బాబు మంచిలు కూడా మీకు ఇచ్చారు. అసలు ఆ వేదిక అండి, ఆ బాలయ్య బాబు శంకర్ మహాంతి అని పిలిచినప్పుడు ఏవి ఒకటి వేశారు, అక్కడే చూడటం. బాలయ్య గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అక్కడే చూశారు. అసలు ఆ ఏవి చిత్రీకరణ విషయం మీకు తెలీదా? అంటే ఇప్పుడు తర్వాత వచ్చి మమ్మల్ని, అంటే ఈ సబ్జెక్ట్ ముందు తెలుసుకున్నారు. ఇక్కడ డిసెంబర్ 31 షూటింగ్ అయింది. ఆ తర్వాత 2-3 తారీఖులు అక్కడికి వచ్చి అక్కడ తీసుకుని చేశారు. అది జనవరి 17 టెలికాస్ట్. షూటింగ్ మీకు తెలియదు, కథ రాసుకొని అనుకూలాన్ని బట్టి చేస్తారు కదా. 2017కి ఇది టెలికాస్ట్. ఆ టైంకి ఇవన్నీ సెట్ చేసేసుకున్నారు. అలా అయినప్పుడు ఆ వేది మీద పిలుస్తుంటే ఇక బాలయ్య బాబు శంకర్ మహాంతి అనే ఆయన నోటి నుంచి ఆ పదం రాగానే పైకి రావటం, ఒకసారి ఆనందంతో వెళ్ళి ఆయన కరచాలన చేసుకోవటం. మరి నా భార్యకి పునర్జన్మనిచ్చిన చరణ్ బాబు వయసుకి చిన్నాడు, పాదాభివందనం చేయడం కరెక్ట్ కాదని ఒక్కసారిగా ఆ బిడ్డను ఆలింగనం చేసుకుంటే, ఆ బిడ్డ కూడా ఆ 2-3 నిమిషాల పాటు నా గుండె చప్పుడిని అంతా. అప్పటి వరకు 18 మాసాలు అయిపోయింది హేమసుందర్ గారు గ్యాప్ వచ్చి. ఇప్పుడైనా థ్యాంక్స్ చెప్పుకోవాలి, కనీసం ధర్మం కదా. అడిగితే స్వామినాయుడు గారేమో ఖాళీగా బిజీ ఉన్నారండి, వీలున్నప్పుడు చెప్తా అనేవారు ఆయన. ఈ రకంగా రావడం నీకు అంతది ఒక్కసారిగా అయ్యే దగ్గర ఆ బిడ్డ కూడా నన్ను అలాగే. అసలు ఏం జరిగిందండి మీ మిస్సెస్కి అప్పుడు తేడా ఏంటి? నేను ఇక్కడ అరుణాచలం నుంచి 2020 డిసెంబర్కి నారప్ప షూటింగ్ వచ్చి ఇక్కడే ఉండటం అయిపోయిందండి. అంటే అక్కడికి వెళ్ళి దాదాపు 9 మాసాలు 18 రోజులు ఉన్న దగ్గర నా కాలేజీ మేట్ సీనియర్ నాకు ఆంధ్రజ్యోతి వినాయకరావు గారు ఇక్కడ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ గెస్ట్ హౌస్లో రూమ్ ఇచ్చారు ఫిలిం నగర్లో. సరే అక్కడికి తెలిసి ఫోన్ కాంటాక్ట్స్ ఉంటాయని ఇట్లా వచ్చిండే దగ్గర ఆయన ఇమ్మీడియట్గా ఆయన వచ్చేసారు, నేను వచ్చానని తెలిసి. ఆ తర్వాత మాకు మిస్టర్ కళ్యాణ్ అని ఒక మూవీ డైరెక్టర్ పండు గారని ఆయన, వారిద్దరూ వచ్చేసారు. వచ్చి వెంకటేష్ బాబుతో చేశారు కదా, ఉండండి ఇక్కడ, ఎక్కడికి వెళ్ళొద్దని ఇక ఆపేశారండి. నన్ను సంవత్సరం అయింది కదా ఉండిపోండి అన్నారు. ఆ ఉండిపోవడంతో ఇక ఇక్కడే ఉండిపోవడం జరిగింది. ఈ క్రమంలో 21, 22, 23 నేను ఇక్కడే ఉంటున్నా వేషాల కోసం అని. నా భార్యనేమో బాబు అక్కడ అరుణాచలం నుంచి బంగారుపాలెం తీసుకెళ్ళాడు, ఆమె అక్కడ. ఈలోపు పాప. ఇలా జరుగుతున్న క్రమంలో తనకి హెల్త్ ఇష్యూ వచ్చి 2023 జూలై 15, 16, 17 తన సీరియస్ అయిపోయి ఆ నైట్ టైం 9 దాటిందండి, 9:30 అలా అవుతుంది. స్మృతి కోల్పోయి ఏదేదేదో మాట్లాడుతున్నాయి హేమసుందర్ గారు. నాకు భయం వేసేసింది. వర్షం పడుతుందో పక్కన, ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. గబుక్కుని స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి. వెంటనే ఆయనకు ఫోన్ చేస్తే దానికి ఆయన అప్పుడు స్పందించి ఆమె పేరు పెట్టండి నాకు వాట్సాప్లో అన్నారు. ఆ తర్వాత ఒక 10 మంది మిత్రులకు ఫోన్లు చేశాను, ఇలా ఉందండి అది ఇది అని. ఈలోపు కృష్ణనగర్ అంతా రోడ్లు మునిగిపోయినాయి. అంబులెన్స్ వచ్చింది, ఎక్కించుకున్నారు, అపోలోకి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ రిసెప్షన్కి వెళ్ళగానే వెంకటదుర్గ అని చెప్పా, మీరే అండి రండి అని. బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారండి. ట్రీట్మెంట్ బిగిన్ చేసేసారు. చేసిన తర్వాత ఒక గంట తర్వాత 24 అవర్స్ వరకు చెప్పలేమన్నారు సార్. ఇక ఆ రోజు నైట్ అంతా లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ ఏంటా అని ఆ దీనిలో ఉన్నాను. బాబుకు తెలిసి వాడు బయలుదేరి వచ్చేసాడు అక్కడి నుంచి, తెల్లారికి చేరాడు. మళ్ళీ ఆ ఉదయం కూడా స్పెషలిస్ట్ వచ్చి చూడటం, ద విఐపి ట్రీట్మెంట్లో జరగటం. అప్పుడు 48 అవర్స్ వరకు చెప్పలేమన్నారండి. ఏంటి ఈ పరిస్థితి మరి? ఇంకా అంటే అప్పటికే 2 కరోనాలు, వేషాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, పెద్ద హాస్పిటల్లో చేతిలో ఏమో డబ్బులు ఉండవు. ఈ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్లు ఎంత అవుతుందని ఒక ఆందోళన పట్టుకుంది హేమసుందర్ గారు. నీకప్పుడు సరే అక్కడ బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి అడిగానండి, ఏంటండి వెంకటదుర్గ
నా ఆందోళన గమనించేవాళ్ళు మీరేం ఆందోళన పడకండి, మాకు పైనుంచి ఫోన్ వచ్చింది, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు. పైనుంచి ఫోను అంటే ఫలానా వారని చెప్పలేదండి వాళ్ళు కూడా. అప్పుడు నాకు సరిగ్గా డాక్టర్స్ వచ్చి వెళ్తున్నారని స్థిమితపడి కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే స్వామినాయుడు గారు పేరు వాట్సాప్ చేయమన్నారు కదా అని అప్పుడు ఆయన గుర్తొచ్చి చేశానండి. అప్పుడు స్వామినాయుడు గారు చెప్పారండి. ఇది చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళామండి. వారు చరణ్ బాబుకి చెప్పటం, చరణ్ బాబు ఉపాసనమ్మకి చెప్పటం, ఉపాసన గారు హాస్పిటల్ ఏర్పాట్లు చేయటం, ఇది మీకు జరిగిందని అప్పుడు మీకు తెలిసింది హేమసుందర్ గారు. అక్కడ నుంచి ఇక 17 రోజుల పాటుగా ప్రతిరోజు స్పెషలిస్టులతో అదృష్టానికి మామూలుగా అయితే బిల్లు తడిసి మోపుడు అవుద్ది కదండి, అసలు మొత్తం ఫ్రీయేనా? మొత్తం ₹1 కూడా కట్టించుకోలేదు హేమసుందర్ గారు. అది మరి ఆ అరుణాచల రమణులు మరి ఈ కుటుంబ రూపంలో వీడికి ఎంత చేశాడంటానికి నేను ఇంకేం చెప్పుకోను. అదే ₹1 కూడా అసలు ఎంత అయిందో కూడా మాకు తెలియదండి. ఎందుకంటే అంతా వారు చూసుకుంటున్న దగ్గర అలా జరుగుతూ ఉండి అప్పుడు 17 రోజులకి అన్నమాట ఆగస్టు 1కి రాశారు డిశ్చార్జి. దూరంగా ఉండే దగ్గర 2వ తారీఖు వెళ్ళామన్నమాట. అన్ని రోజులు చూసి మళ్ళీ పునర్జన్మనిచ్చి నాకు అప్పచెప్పారండి. ఇది అప్పటి వరకు నాకు తెలియదు. ఈ మధ్యలో నా మిస్సెస్ భయపడతా ఉంది, మామయ్య ఏంటి ఇంత పెద్ద హాస్పిటల్లో మనకి ఎంత అవుతుందో చూసుకుంటున్నావా నువ్వని ఆడాడుకుంటాయి కదండి. అప్పుడు చెప్పానండి నేను, ఇలా మనకి చిరంజీవి అన్నయ్య గారి నుంచి చరణ్ బాబుకి, చరణ్ బాబు నుంచి ఉపాసన గారికి వెళ్ళటం, అమ్మ అక్కడి వీళ్ళకి చెప్పడం, ఆమె దాంతో ఇలా జరుగుతుందంట అనగానే ఇక ఆమె హృదయంలో హేమసుందర్ గారు ఎంత గుండె నిండిపోయిందంటే తనకి, మామయ్య ఇక చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే కనిపిస్తే దగ్గర మనకి ఇంతటి అండను కల్పించాడా ఆ తండ్రి భగవంతుడు అని ఆమె ఒక గుండె నిండిపోయింది హేమసుందర్ గారు. అది ఆమెకి సగం జబ్బు తగ్గించిందేమోని నా నమ్మకం అండి. అదే అలా ఆమె ఉందన్నమాట. అలా అలా చేసి 17 రోజులకి మళ్ళీ పునర్జన్మనిచ్చి నాకు అప్పచెప్పారండి. మరి ఎంతటిగా రుణపడి ఉంటానండి నేను. ఈ విషయాన్ని నేను సంవత్సరాల కాలం ఎదురు చూసి వారి కృతజ్ఞత చెప్పుకునే దగ్గరగా ఒక్కసారి ఆ బాలయ్య బాబు శంకరమహంతను పిలవటం, రావటం, ఆయన్ని కరచాలనం చేసుకుని ఆ బాబుని ఆలింగనం చేసుకున్న దగ్గర బాలయ్య బాబు కూడా నన్ను ఒక బ్రదర్ లాగా అండి, అంటే ఆ స్పర్శ, ఆ చేత్తో ఇలా అంటాం, నా చేతిలో చెయ్యి పెట్టి ఇట్లా పట్టుకొని పక్కన మైక్లో మాట్లాడుతూ ఉంటే నడుమే చెయ్యటం, నాకు ఆ ఎమోషన్లో గొంతు పొడిపారిపోయిందండి. అప్పుడు గబుక్కున వాటర్ తెప్పించి తాగండి అని ఇచ్చారు బాలయ్య బాబు చూడండి. అంటే ఒక వ్యక్తి పట్ల ఎంత సున్నితంగా తత్వం లేకపోతే, మానవత్వం లేకపోతే ఇస్తారండి. అంతటి లెజెండరీ నటసింహం ఆ తండ్రి, ఒక నటరత్న, వారి వంశం నుంచి వచ్చిన బిడ్డ ఎంత సంస్కారంగా, అంటే వీడి పట్ల ఆ సోదర భావాన్ని ప్రకటిస్తూ ఆయన చేత్తో మంచినీరు ఇవ్వటం. అది బాలయ్య బాబు సినిమాలో ఏదైనా యాక్ట్ చేశారా మీరు? ఇంతవరకు ఆ అదృష్టం కలగలేదు. త్వరలోనే వస్తుంది అరుణాచల్. ఇదండి ఇట్లా ఇలా మరి అంటే ఏమీ కాదు అని నేను పోతే మరి నా అరుణాచల రమణులు ఇంతమందిని, అది మన మిత్రులు మీలాగనే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడుగుతున్నారండి, మరి మీరు ఆ నటసింహం ఇక్కడ మెగా ఈ 2 కుటుంబాల మధ్య మీరు నిలబడి మాట్లాడటం మీ అనుభూతి అని అడిగారండి. అది పూర్వజన్మ సుకృతం అండి. అంతటి ఆత్మబంధువులు, అంతకు మించి ఇంకా పెద్ద పదాలు నాకు తెలియదండి. ఆత్మబంధువుల్ని ఆ మేరు, ఆ పర్వతాలు, అంటే అంతటి ఇది కలిగిన ఆ కుటుంబ ప్రతినిధుల మధ్య వీడెవడండి అసలు? ఏమాత్రం పేరు తెలుసా అండి ఎవరికైనా? ఇండస్ట్రియల్ సినిమా పరిస్థితి ఎవరికైనా తెలుసా అండి? ఏదో ఇప్పుడిప్పుడుగా, అంటే అంత అదృష్టం కలిగిందంటే అరుణాచల రమణుల అనుగ్రహం పరిపూర్ణంగా కాకపోతే ఇంకేంటి హేమసుందర్ గారు. ఇప్పుడు మీ జీవితాన్ని అసలు స్టార్టింగ్ నుంచి ఇట్లా బ్యారేజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇన్ని రకాల ఎత్తుపల్లాలు, చాలా రకాలు చూశారు మీరు, ఒడిదుడుకులు చూశారు, కష్టాలు చూశారు, సుఖాలు చూశారు. ఇవన్నీ అనిపిస్తుంటే ఒక్కోసారి మనకి అనిపిస్తూ ఉంటుంది కదా, ఫిలసాఫికల్గా ఆలోచిస్తూ ఉంటాం. మీకేమనిపిస్తుంటుంది? ప్రతి క్షణము సంతృప్తితో ఉంటుంది హేమసుందర్ గారు.
ప్రతి క్షణం. ఈ జన్మకి ఇది చాలు. ఎందుకంటే ఒక మెలకువే బోనస్ మనకి. మెలకు వచ్చింది బోనస్ అంటే ఇవాళ కూడా. ఇవాళ ఏముంది దీంతో పని? ఈ క్షణం ఉంది. హేమసుందర్ గారు ఇంటర్వ్యూ చేస్తారు, ఆ మహానుభుడు, ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది. ఫోన్ వచ్చింది, వచ్చాం, కూర్చున్నాం. మరి ఒక్కసారిగా లోపల విషయాలు గతమంతా మరి ఈ 63 ఏళ్ల చరిత్రని ఆ రమణుల దగ్గర నుంచి బిగించేసి చెప్పించే ఎంత ఇప్పుడు మానసికమైన ఆనందం. మామూలుగా ఉండేది వేరు. అలా ఒక సంతృప్తి ప్రతి క్షణము తృప్తితో ఉంటుంది హేమసుందర్ గారు. ఎందుకంటే మీకు ఆధ్యాత్మికత, ఆ రమణుల యొక్క అనుగ్రహం మీ పట్ల కూడా ఉన్నది కనుకనే అడుగుతున్నారు ఈ మన మాటలు. ఎందుకంటే దానికి ఒకటే నేను సమాధానం చెప్పుకోగలను. మొన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చాను కనుక హైదరాబాదు, జనవరి 30న మళ్ళీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకున్నాను. మళ్ళీ వాళ్ళు ఫిబ్రవరి మాసంలో ఒక ప్రోగ్రాం చేస్తారంట, తెలియదు నాకు. అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్, ఒక 20 times అబోవ్ ఉన్న వాళ్ళని, ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు కాకుండా అని ఒక 100 members సెలెక్ట్ చేస్తే 20 to 215th time కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 100 సార్లు, 50 సార్లు, 80 సార్లు, 150 సార్లు, 90 సార్లు, ఇట్లా ఈ మినిమం 20 అని పెట్టారంట. చూడండి లక్కు, వీడిది అప్పటికి 21 అంట. 21 time అంట వీడు. ఇప్పుడు 19th అయితే దీనికి లేదు మళ్ళీ. అంటే ఇలాంటి మిరాకిల్స్ లాగా అప్పుడు జరిగింది. అక్కడ బ్లడ్ బ్యాంక్ లో చేశారండి. అన్నయ్య పద్మవిభూషణ్ వచ్చాడు, వచ్చి ఆయన మరి అన్స్టాపబుల్ బాలయ్య బాబుది, చరణ్ బాబు ఆ ప్రోగ్రాం చూసి, అది అంటే మీలాగా ఆ సన్నివేశం చూసి అందరూ కొంచెం అనుభూతిని చెప్తున్నారండి. అన్నయ్య కూడా చూసే ఉంటారు. చూసిన తర్వాత అక్కడ వేదిక మీద నాకు మెమోంటో ఇచ్చారు. ఇచ్చినప్పుడు అడిగారండి, ఎలా ఉన్నారు వెంకటదుర్గ, పిల్లలు ఎలా ఉన్నారు అడిగారా? పేరు గుర్తు ఉంచుకుని వేదిక మీద. నాకు పరమానందం అయిపోయింది. ఆ తర్వాత అన్న స్పీచ్లో చెప్పారండి, ఈ బ్లడ్ బ్యాంకు అవి ఇవి కూడా నేనేదో అనుకుని ఆశించి చేసినవి కాదు. నాకున్న మీరందరూ ఇచ్చిన ఈ పేరు వల్ల నాకున్న అభిమానగణం వాళ్ళందరికి కూడా ఒక మంచి ఆత్మసంతృప్తిని అందివ్వాలని బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నా. అది మీ అందరి ద్వారా నడుస్తూ ఉంది. దానికి మనకి ఇప్పుడు చెప్పుకుంటే ఆశించకుండా చేస్తే ఏం జరుగుతుందనే దానికి ఉదాహరణ మన మధ్యలోనే ఉన్నారు ఇప్పుడు శంకర్ మహంతి. తను ధర్మంగా ఎప్పటి నుంచో చేసుకుంటా వచ్చాడు. ఇప్పటికేదో తనకి భార్య రూపంలో సహకారం అందింది. దానికి మేము ఏమీ చేయలేదు ఆయనకి. ఆ ప్రకృతి అంటారా, దేవుడు అంటారా, దేవత అంటారా, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, వారు చేసుకున్న దానికి వారికి దక్కిందనే మేము భావిస్తున్నాం. మేమేమి చేసింది కాదని ఆ తండ్రి నోటితో ఆ మాట మీరు ఆలోచించండి సార్. అలా అంతటిది జరుగుతున్న సందర్భంలో మరి ఆ అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో ఆ ఇద్దరు ఆత్మబంధువుల మధ్యన వీడికి నిలబడే అదృష్టం వచ్చిందంటే ఆ మాట కూడా ఎందుకు చెప్తున్నా అంటే రీజన్ ఉంది ఇక్కడ. చరణ్ బాబు గారు, ఉపాసన గారు, చిరంజీవి గారు ఎంతమందికి వారి సహాయాలు అందినాయి. నిజంగానే చాలా మందికి. వాళ్ళలో ఏ ఒక్కరికో రావాల్సిన అవకాశం ఇదో మళ్ళీ ఈ శంకర మహంతికే ఎందుకు వచ్చింది? అంతేగా పాయింట్. అది బాలయ్య బాబు కాంబినేషన్. ఇట్లా అంటే ఇదంతా మరి నేనేమనుకోను, అరుణాచలని అనుగ్రహం పరిపూర్ణంగా ఉందనడానికి, ప్రతి క్షణాన్ని తృప్తితో ఉంటున్నాను అనడానికి ఇంతకు మించి ఇంక నేనేమి ఈ దీని స్థాయికి అచ్చాలి. ఈ తర్వాత ఏంటనేది ఆ తండ్రి చూస్తారు. ఇప్పుడు సినిమా రంగంలో వేషాల కోసం మీరు వెళ్తూ ఉంటారు, సెట్స్లోకి వెళ్తూ ఉంటారు. ఆ హీరోలతో కానీ వాళ్ళకున్న అనుబంధం, వాళ్ళతో ఉన్న అనుబంధం కానీ ఆ సెట్లో మర్చిపోలేని జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయా? అది ఆచార్య సినిమాలో జరిగిందండి. 2021. 2020లో నారప్ప షూటింగ్లో వెంకటేష్ బాబు గారితో. ఆ రెండు నేను షేర్ చేసుకుంటా. 2020 ఈసారి అరుణాచలం, ఫోన్ రావటం, వేషం అనుకోవటం, చేసుకోవటం. మళ్ళీ అక్కడ ఈ శంకర్ అనే నామం ఇచ్చారు. అక్కడ 3 వారాల్లో సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోన్ వచ్చింది. తిరువణామలై ఉండగా వస్తే ఏమంటే ఒకసారి ఆఫీస్కి రండి,
వెంకటేష్ గారు రమణ మహర్షి భక్తులు. అదే చూడు, అసలు అసలు ఇన్ని మిరాకిల్స్ అంటే హేమసుందర్ గారు అక్కడ ఫోన్ చేశారు డిపార్ట్మెంట్, భద్రా గారని. నేను వేషాలు మానేశానండి, చేయటం లేదు, థ్యాంక్స్ అండి, సారీ అని చెప్పేశా. మహంతి గారు మిమ్మల్ని డైరెక్టర్గా సెలెక్ట్ చేశారు, శ్రీకాంత్ అడ్డాల్ గారు, పెద్ద మనిషిగా మీసాలు అవి బాగున్నాయి కదా అని ఒకసారి వచ్చారండి మీరు అన్నారు ఆయన అభిమానంగా. నేను వారికి కూడా ముందు సారీ చెప్పండి, తర్వాత థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే నేను హైదరాబాద్లో లేను, వేషాలు మానేసా, తృప్తి పడిపోయే జీవితంలో. అరుణాచలం అంటారు, తిరువణ్ణామలై, రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో శివసన్నిధి సూరిబాబు గారు ఆశ్రమంలో ఉంటున్నా అన్న. ఆయన మహంతి గారు అంటే ఇక్కడ మహంతి, నేను హైదరాబాద్లో, శంకర్ అక్కడ. మహంతి గారు మీరు వస్తానంటే ఆఫీస్కి రావక్కర్లా, షూటింగ్ మేము తమిళనాడులో చేస్తున్నాం, మీరు అటు నుంచి అటు రావచ్చు అని. చూడండి అసలు అదే అనే దగ్గర ఇంకా ఏమనుకోవాలి. ఈలోపు మైండ్ వాయిస్ నాకు రమణయ్యతో, ఏం బాబు వచ్చాను ఇక్కడ, పేరు మార్పిచ్చేసావు, శంకరని పెట్టావు, మళ్ళీ ఈడు వెళ్తాడా ఉంటాడని టెస్టింగ్ చేస్తున్నావా నన్ను అని మళ్ళీ ఆయనతో ఆత్మీయంగా మైండ్ వాయిస్. మళ్ళీ అరే నువ్వెవడవరా, నువ్వు అక్కడ ఉన్నావా విడిగా, మళ్ళీ నువ్వు ఒక ఆలోచన ఉందా, ఫోన్ వచ్చింది వీళ్ళు చేసుకురారాదు, నీకెందుకు అవన్నీ అని మళ్ళీ మన మైండ్ వాయిస్. ఎందుకంటే ఈ సందిగ్ధత 2009లో ఈ పిచ్చివాడు 9 ఏళ్ల వయసులో వీడు ఒక కల కన్నాడు, అది వీడికి తీర్చేద్దాం, శేషం మిగిలింది కదా, ఇక్కడికి వచ్చి పడున్నాడు, నాతో పాటు ఉంటానంటున్నాడు, పేరు కూడా మార్పిచ్చేసుకున్నాడు, ఇంకా అది మరి తీర్చడం బాధ్యత తండ్రిగా నాదే అనే ఒక భావనతో ఆ తండ్రి దీనికి అనుగ్రహం చేసి ఇచ్చాడా అని అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వస్తారన్నానండి. అయింది అది. ఫిబ్రవరిలో పిలిచారు నన్ను, జనవరిది అంతా ఫిబ్రవరికి పిలిచారండి. చేశాను. మొదటి రోజు ఏమీ లేదు, రెండో రోజు ఏమీ లేదు, మళ్ళీ మైండ్ వాయిస్, ఏంటి బాబు దీనికోసం నాకు ఇక్కడికి. సరే మళ్ళీ నేనేమండి ఊరుకు. మూడో రోజు పంచాయతీ అంటే ప్రియమణి వాళ్ళ బాబు పక్క సరిహద్దులో బావి గొడవ, మోటార్ దగ్గర పోలీస్ స్టేషను కట్ చేసి ఇక్కడ పంచాయతీ సీను. అక్కడ నారప్ప, వెంకటేష్ బాబు, ఆపోజిట్ విలన్ను, వాళ్ళ ఫ్యామిలీ, పెద్ద మనుషులుగా మేము ఒక 4-5 కూర్చొని ఉన్నామండి అక్కడ. సరే నన్ను ఆడిషన్ ఏం చేయలేదు, హైదరాబాద్లో లేను కదా, ఇక్కడ నుంచి చేసిన వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడే ఒక డైలాగ్ ఇచ్చారు, చెప్పండి మీరు అని. మిగతా ఎవరు చూస్తున్నారు. చెప్పగానే హేమసుందర్ గారు, వెంకటేష్ బాబు బాగా చెప్తున్నారు అన్నారండి. అంతటి వ్యక్తి నుంచి ఆ మాట రాగానే ఒకసారి ఆర్టిస్ట్కి వైబ్రేషన్ వచ్చేసింది. మానిటర్ దగ్గర కూర్చున్న శ్రీకాంత్ అడ్డాల గారు లేచి వచ్చేసి, అంటే దాదాపు ఆ దూరం ఉంటుందండి, వచ్చేసి ఆయన, ఇవి కూడా మీరే చెప్పండి అన్నారండి. ఇంకా 4 ఇచ్చేసి అన్నప్పుడు అప్పుడు నేను అడిగా, సార్ ఈ పెద్ద మనిషి న్యూట్రలా లేదా వన్ సైడా, అంటే క్యారెక్టరైజేషన్ తెలుసుకోవచ్చా అండి అని అంటే మంచిదని ఆయన చెప్పి ఇట్లా ఉండండి అని చెప్పేశారు. అంతేనండి, ఆశించేశానండి. చేయగానే హేమసుందర్ గారు సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. ఒక్కసారిగా ఆ వెంకటేష్ బాబు సమక్షంలోనే ఒక 100-150 మంది ఉంటారేమో, అందరూ క్లాప్స్ ఇచ్చారండి. అంటే ఇంకా వీడిని ఆ దిశగా పంపించేదానికి నా రమణులు ఇలా ఏర్పాటు చేశాడని ఒక లోపల ఆత్మానందం. ఒక్కసారిగా నిలబడి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అంతమందిలో అంటే వదులుకొని పోయినండి, మళ్ళీ నీకేదో అని పెట్టి చూడండి మనం ఎంకరేజ్ చేయాలంటారే, అలా చేసిన అనుభూతి. మళ్ళీ ఆ వెంకటేష్ బాబు రమణుల ఫాలోయర్ చూసారా, ఆ కనెక్షన్లో తండ్రి ఇట్లా లాక్కొచ్చాడు. ఇది కార్యకారణ సంబంధం ఉంటుంది దేనికైనా. ఇది చూసారా, చక్కగా చెప్పారు మీరు. ఇలా పెట్టిన దగ్గర మళ్ళా 20 డిసెంబర్ ఎండింగ్కి రావాల్సి వచ్చిందండి హైదరాబాద్. కంటిన్యూటీ ఉండిపోయిందంట 2 days. ఈ మధ్యలో కరోనా వ్యవహారం ఇదంతా. ఆ తర్వాత 21 ఆచార్య. అక్కడ ఇక అన్నగారు చరణ్ బాబు రాజమండ్రి ఫారెస్ట్లో. సరే నా మీసాలు దీంతో గెడ్డం పెట్టుకున్నారు వాళ్ళు. గూడెం పెద్దయ్య అక్కడ నక్సల్స్ వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మా పిల్లలకి మాస్టర్ గారు పాఠం చెప్తా ఉంటారు బ్లాక్ బోర్డు మీద, ఆ అమ్మ, ఆ ఆవు అని రాసే దగ్గర ఆయన రాసే ఆ అనగానే ఒక పాప నిలబడి ఆచార్య
ఒక మంచి ఎమోషన్స్ అని. అక్కడ చిరంజీవి గారు వస్తున్నారండి, నా రూమ్ నుంచి నన్ను లొకేషన్ తీసుకెళ్తున్నారు. ఒక 20-25 మంది ఆర్టిస్టులు ఉన్నాం, డైలాగ్ ఆర్టిస్టులు. లోపల ఎమోషన్ అయితే చేస్తున్నాం, వెళ్తున్నాం. వెంకటేష్ బాబుతో అయింది, ఇప్పుడు వీళ్ళతో తండ్రి కొడుకులు ఇద్దరితో అని ఒక చిన్న ఆనందం. కొంచెం అంటే ఎమోషన్ వస్తుంటే సప్రెస్ చేసేస్తున్నాం. రావద్దు, అందరూ నవ్వుతారు పక్కన వీళ్ళందరూ అని సరదాగా ఎగతాళి చేస్తారు కదండి చనువు మీద అని సప్రెస్ చేసుకుంటా ఉన్నా. మొత్తాన్ని లొకేషన్కి వెళ్ళాం, ఆ షాట్లో పెట్టారు, ఇలా కూర్చోబెట్టారు, ఈ సీన్ ఇదని చెప్పుకొచ్చారు. ఇక అన్నయ్య రాగానే ఒకసారిగా ఆ మంజునాథుడు, ఆ శివతత్వం, ఆ కనెక్షన్ ఏదో ఉండిపోతుందేమో, గబుక్క నా పాదాల మీద పడిపోతే ఆయన తీసుకొని అందుకొని సమాధానించి కూర్చోబెట్టారు. కూర్చున్నాక సీన్ అది చెప్పినప్పుడు ఇలా చెప్పండి అని ఫస్ట్ డైరెక్ట్ చేశారంటే ఆ ఎక్స్ప్రెషన్. ఓకే, అదొక అనుభూతి. భలే భలే బంజారా అని ఒక సాంగ్ ఉంటుందండి ఆచార్యలో. అక్కడ చరణ్ బాబు అన్నయ్య వాళ్ళ జరుగుతూ ఉంది. మా సందర్భం వచ్చినప్పుడు సాహిత్యానుసారంగా ఆ గూడెం వాళ్ళని నిలబెడతారు. పెద్ద కాబట్టి నన్ను ఒకడిని కొంతమందిని వెనక్కి ఇట్లా నిలబెట్టారు. టేక్కి వెళ్తున్నప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎదరకొచ్చేసారు. సరే నేను నా ప్లేస్లోనే ఉండిపోయా. కనిపించాలండి ప్రతి వాళ్ళకు ఉంటుంది, ఆ తండ్రి కొడుకుల మధ్యలో మనమే కనిపిద్దామని. సరే నేను నా ప్లేస్లోనే ఉన్నా, వాళ్ళు ఎదరకొచ్చారు. ఇది చరణ్ బాబు గమనించినట్టున్నారండి. గమనించి ఆయన అలా పెట్టి ముందుకు వచ్చి, అయ్యా మీరు ఇటు రండి, ఇక్కడ నుంచోండి, బాబు మీరు అక్కడ నుంచోండి అని ఆ బాబు పిలవటం అండి. ఆ సంస్కారాలు చూశారంటే ఒక ఉన్నత స్థితిలో, ఉన్నత స్థాయిలో, అన్ని రకాలుగా ఎంతో హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ఆ పెద్దరికాన్ని, ఆ మానవత్వంగా ఆత్మీయమైన పిలుపు అక్కడ కనెక్ట్ అయిపోయింది హేమసుందర్ గారు. అలా ఆ బాబు అప్పటికే. అలానే అన్నయ్య కూడా 7 రోజులు చేసాం సార్ ఆ సాంగు. నైట్స్ షూట్స్ అన్నమాట. తెల్లారిపోయేది ప్యాకప్ చెప్పేప్పుడు. ఆ రోజు ఇక గుమ్మడికాయ కొట్టేశారు, షూటింగ్ అయిపోయింది, అందరూ ఫోటోలు దిగుతుంటే నేను ఒక పక్కన నిలబడ్డా. నాకు ఫోన్ అది మా దగ్గర ఉంచరు. సరే నిలబడితే చిరంజీవి గారు వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్క నిమిషం ఇట్లా చూసి వెనక్కి వచ్చి ఈ భుజం మీద ఆ చెయ్యి వేసి అలా దృష్టి ఇచ్చారు హేమసుందర్ గారు. అంటే ఆ సోల్ ఏదో కనెక్షన్, అంటే ఒక కాస్మిక్ పవర్ అట్రాక్ట్ చేసి దీన్ని నా అనే ఒక భావాన్ని 2021 అండి. నేనెవరో వారికి తెలియదు అసలు, ఏదో ఆర్టిస్ట్గా ఎవరో. ఇది 2023కి భార్యకి పునర్జన్మనిచ్చిన సందర్భం. ఎంత లింక్ చూడండి మీరు, కార్యకారణం అనేది అన్నారు, మంచి పదం. ఇంత ఉంటుందనే దగ్గర మరి ప్రతి క్షణాన్ని తృప్తిగా ఉంటాను అనడానికి లేకుండా పోవడానికి ఎందుకండి? ఇంత జరుగుతున్నప్పుడు ఇంకా ఉండవలసిన దీనిలోనే ఉన్నట్టేనంట. అసలు మనం ఎవరో తెలియాల్సిన అవసరం లేదండి. మనం సంథింగ్ అనుకుంటే మనం నథింగ్, మనం నథింగ్ అనుకుంటే సంథింగ్. అరుణాచల్ మంచి మాట చెప్పారు హేమసుందర్ గారు, చక్కని పదం, ఇంగ్లీష్లో చాలా బాగా చెప్పారు. అదే రమణతత్వం, అదే రమణతత్వం. అంటే నేను పోతేనే నువ్వెవరో నీకు తెలుసు, అంతే కదా. నేను భావన పోవాలి, అది పోగొట్టుకున్న రోజున ఏమీ లేదండి. ఏం చేయాలో ఆయన చేసుకెళ్తా ఉంటాడు. ఆ రకమైన దీనిలో ఉండే దగ్గర ఇలా థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ హేమసుందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అరుణాచల్.